నిర్వహించి అదే రక్తంతో భారతమాతకు అభిషేకం చేశారు. అవును, మోదీ చెప్పిన పని చేసేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విఠల్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. విఠల్ గారు చెప్పండి, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టింది, ఒక ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది, మీరేం చెప్తారు? ఏప్రిల్ 22 రోజు దేశం దుఃఖించినటువంటి సంఘటన చూసినాం. ప్రతి ఇంట్లో విషాదం. ఆ రోజు ఉగ్రమూకలు, పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రమూకలు 26 మందిని పొట్టన పెట్టుకున్న సజీవంగా, మతం అడిగి పేరు అడిగి ఎట్లా సజీవంగా వాళ్ళ ప్రాణాలు తీసిండో మన కళ్ళ ముందు ఇప్పటికి కనిపిస్తూ ఉంది. ఆ రోజే మోడీ గారు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళకి పాకిస్తాన్ గతంలో ఇట్లాంటి సంఘటన అనేక జరిగినాయమ్మా. ఇది ఈ శకము మోడీ గారి శకం, ఇది గాంధీ శకం కాదు, ఇది గాంధీ ప్రభుత్వాలు కావు, ఇది మోడీ ప్రభుత్వం. సో గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. ఉగ్రవాదులు అనేక నగరాలలో దాడులు చేసినాయి, మనం చూసినాం. బాంబే మీద దాడులు జరిగినాయి, హైదరాబాద్లో కూడా దాడులు